మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. ఇక అమరావతిలోని క్వాంటమ్ సేవలంటే జనవరి నుంచి అందుబాటులో కంటే కంప్యూటర్ ఏర్పాటే కాదు, ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తామని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలని క్వాంటమ్ డిక్లరేషన్పై సీఎం చంద్రబాబు గారు ప్రకటించారండి. విజయవాడలో దిగ్గజ సంస్థలతో వర్క్షాప్ నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు అనుసంధానం చేస్తారంటండి క్వాంటమ్ సేవలు. ఇక చెవిరెడ్డి ప్రధాన అనుచరులు అరెస్ట్ చేశారు. బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పట్టివేత, మద్యం ముడుపుల తరలింపులో వేద కీలక పాత్ర అంటండి. ఇక ఔషధ పరిశ్రమలో విస్ఫోటం, మంటల్లో చిక్కుకొని 19 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. హైదరాబాద్ శివారు పాసమైలారంలోని సెగాచి ఇండస్ట్రీస్లో దుర్ఘటన, 34 మందికి గాయాలు, 5గురి ఆచూకీ గల్లంతంటండి. ఇక పోలవరం బనకచర్లకు జలసంఘం అనుమతి కావాలి అని పర్యావరణ ముదింపులకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిపుణులు కమిటీ సూచించిందండి. టీఓఆర్ ప్రతిపాదన వెనక్కి పంపించిందండి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ గారు ఎన్నికయ్యారండి. 17 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రవేశాలంటండి. ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభం. ఇక ఈసెట్ కౌన్సిలింగ్ జూలై 9 నుంచి స్టార్ట్ అవుతుందండి. 9034 సిఎస్సి కేంద్రాలంటండి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత అంటండి. ఇక విజ్ఞాన్ హై స్కూల్లో గుంటూరులో వాకిన్ ఇంట్రెస్ట్ జరుగుతున్నాయంటండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్కి 6th నుంచి 10th క్లాసెస్ వరకు కావాలంటండి. అలాగే 6th నుంచి 8th క్లాస్ వరకు హిందీ టీచర్ కావాలంటండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆదివారం అంటే 6వ తారీఖు 7వ నెల 9ంటికి విజ్ఞాన్ హై స్కూల్కి వెళ్ళొచ్చు అంటండి. వాకిన్. కిడ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్లకి వాకిన్స్ జరుగుతున్నాయంటండి. 6 జూలైన పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 వరకు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటండి. ఇంటర్వ్యూ 2 మరియు 3 జూలైన సేల్స్ ఆఫీసర్ మరియు కలెక్షన్ ఆఫీసర్ అంటండి SMFG గ్రామ శక్తిలో. ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ అంట ఆడిటర్, బ్రాంచ్ మేనేజర్, ABM మరియు రీజనల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటండి ముత్తూట్ వాళ్ళకి. 5వ తారీఖు మరియు 6వ తారీఖు పొద్దున్న 10 నుంచి 4 వరకు వాకిన్స్ జరుగుతున్నాయంటండి. ఇక అపోలో యూనివర్సిటీలో చిత్తూరులో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్కి వాకిన్స్ జరుగుతున్నాయంటండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి. ఇక తెలంగాణ కమల దళపతిగా రామచంద్రరావు గారంట. కేరళ డీజీపీగా ఏపీ వాసి చంద్రశేఖర్ గారంటండి. 1991 బ్యాచ్కి చెందిన ఆయన. మద్యం ముడుపుల సొత్తు జప్తు అంటండి. 30 కోట్ల అటాచ్మెంట్కు ప్రభుత్వ అనుమతి. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్న సిట్. ఇక రైల్వే ఛార్జీలు పెంపు నేటి నుంచి అమల్లోకి. సిట్ కస్టడీకి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అంటండి. ఇక చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించారు. ఇక ఔషధ పరిశ్రమలు విస్ఫోటం, కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్రమాద ఘటన బాధాకరమని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. ఇక పోలవరం బనకచర్లపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం 11న భేటీ అయ్యే అవకాశం ఉందంటండి. ఇక శాస్త్రీయ నవకల్పన ప్రయాణంలో కీలక మైలురాయి అమరావతి క్వాంటమ్ వ్యాలీపై కేంద్ర సహాయక మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సుకు వీడియో సందేశం అంటండి. ఇక క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా 1,00,000కు పైగా నైపుణ్య ఉద్యోగాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి. అమరావతి ప్రపంచానికి మార్గదర్శకమని క్వాంటమ్ డిక్లరేషన్లో లక్ష్యాలు ప్రకటించిన చంద్రబాబు గారు. ఇక అల్పపీడనం ఏర్పడితే అప్రమత్తం కావాల్సిందని భారత వాతావరణ విభాగం సూచించిందండి. గురుకుల్లో పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు త్వరలో పెంపు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు. ఇక శ్రీవారి సేవకు వృత్తి నిపుణులు అంటండి 4 రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ తీసుకొస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కంటి వైద్య సేవలంట డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వర గారు తెలిపారండి. ఇక టాప్ 20లో స్థానం SBI లక్ష్యమని యోనోకు రోజుకు పెరుగుతున్న ఆదరణ అంటండి. యువతకు బ్యాంకుల్లో మంచి అవకాశాలు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తామని ఈనాడు ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా SBI చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు తెలిపారండి. ఇక సిఐ చర్యతో గందరగోళం అంట సామాజిక మాధ్యమాల్లో వైరల్. గన్ చూపిస్తున్న సాయి ప్రసాద్ గారు అంటండి సిఐ అయిన. సింగయ్యను తొక్కి చంపింది జగన్మోహనమే అంట స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నివేదిక. నేడు కొవ్వూరులో సీఎం పర్యటన, మలకపల్లిలో పెన్షన్ల పంపిణీ, ప్రజావేదిక నిర్వహణ. ఇక లోపాలు సరిదిద్దేలాగా నిఘా వ్యవస్థ అంటండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు.
ఇక బళారే బాలుడా అమ్మకు ఆదరవు చూపావు అని టిఫిన్ బండి తొలగించడంపై కలెక్టర్కు ఫిర్యాదు, స్పందించి తిరిగి ఏర్పాటు చేసిన అధికారులండి. ఇక ఉక్కు కర్మాగారానికి భూముల సేకరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మిన వారు పార్టీలోకి రావాలి అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు తెలిపారండి. ఇక మన బడులు మనమే అంబాసిడర్లుగా నిలుద్దామని తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న వాసుదేవరావుకు అభినందనలు తెలిపారండి మంత్రి లోకేష్ గారు. ఇక 6 గంటల్లో విశాఖ నుంచి రాయ్పూర్ అంట గ్రీన్ఫీల్డ్ హైవేతో సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం. వచ్చే ఏడాది హైవే మొత్తం అందుబాటులోకి తీసుకొస్తారంటండి. సార్క్ స్థానంలో కొత్త గ్రూప్ అంట ఏర్పాటుకు చైనా పాక్ కసరత్తులు. ఇక 8 రోజులు విదేశీ పర్యటనలో మోడీ గారు ఉన్నారండి. ఇక అగ్నికి ఆజ్యం అంట సిద్ధమవుతున్న స్వదేశీ బంకర్ బస్టర్ ఆయుధం. ఇక కాశ్మీర్ ఉగ్రవాదులకు అండగా ఉంటామని, వారిది చట్టబద్ధమైన పోరాటమని భారత్పై మళ్లీ విషం కక్కిన పాక్ సైనిక అధ్యక్షుడు మునీర్. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక దిశగా అడుగులంటండి. ఇక ముంబైలో నకిలీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. పేదరికంపై సదస్సుకు అమెరికా దూరం అంట స్పెయిన్లో ముఖం చాటేసిన అగ్రరాజ్యం, మొదటి నుంచి తిరస్కారం. ఇక మణిపూర్లో 4గురిని కాల్చి చంపిన దొండగుడు తమ పనేనంటున్న కుకీ సంస్థ ప్రకటన. ఇంకా పథకారం ప్రకారమే అత్యాచారం అంటండి. కోల్కతా న్యాయ విద్యార్థిని ఘటనలో కొత్త విషయాలు. అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం అంటండి. ఇక మళ్ళీ మొదలైన చార్ధామ్ యాత్ర, అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు జోరు. ఇక హోంశాఖ బృందంతో మణిపూర్ పౌర సంఘాలు చర్చలు నేడు. 10 కోట్లు దాటిన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం. ఇక ట్రంప్ నేతన్యాహులపై ఫత్వా జారీ, వారు అల్లా శత్రువులు అంటూ ఇరాన్ మతపెద్ద ప్రకటన. ఇక బుడమేరు పనులు వర్షాలకు ముందే పూర్తి చేశామని సీసీ వాల్ నిర్మాణంతో వరద నివారణ జలవనరుల శాఖ మంత్రి నిర్మలా గారు తెలిపారండి. ఇక ఐఎన్ఎస్ తమాల్ నేడు జాతికి అంకితం చేశారు. మహిళపై మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజుకు షరతులతో కూడిన బెయిల్, దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశం జారీ చేసిందండి. ఇక ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారా అని జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు అడిగారండి. ఇక వెలుగొండ పోలవరం ఎడవ కాలువ గుత్తేదారులకు నోటీసులు ఇవ్వండని పనుల జాప్యంపై మంత్రి రామానాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వరదలు వచ్చేలాగా నిధులిస్తేనే డ్యామ్ భద్రతా అథారిటీ సిఫార్సులతో శ్రీశైలం ప్రాజెక్టులో పనులు షురు. తాజాగా 203 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షణలో కీలకమంటండి. ఇక మద్యం మత్తులో కారులో నిద్రపోయారంట. ఊపిరాడక 2 యువకులు మృతి చెందారు. పెట్రోల్ అయిపోయిన ఏసీ ఆగిన గుర్తించకపోవడంతో దుర్మరణం చెందిందండి. ఇక టెంపో ట్రావెలర్ను ఢీకొట్టిన కంటైనర్ లారీ, 3 కర్ణాటక వాసులు మృతి, 12 మందికి తీవ్ర గాయాలు. ఇక రాజధాని అమరావతి పనుల పురోగతి బేష్, సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందం. ఇక స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలపై ఉద్యమం, వామపక్షాల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందరికీ బ్యాంక్ ఖాతాలు బీమా. నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక కార్యక్రమం. ఎస్ఎల్బీసీ కన్వీనర్ భాస్కర్రావు గారు తెలిపారండి. ఇక IIITలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రారంభమైంది. తొలి రోజే 1000 సీట్లు కేటాయించారండి. ఇక ఇరాన్ పునర్నిర్మాణం సర్వాలంట. మారిన పరిస్థితుల్లో ఖమేనీని ముందుకు సాగేదెలా అని, సైనిక అధికార యంత్రాంగం పునర్వ్యవస్థీకరణ సాధ్యమా అని యుద్ధ సమయంలో ముఖం చాటేసిన మద్దతుదారులు. అణుబాంబు తయారీపై స్థానికంగా ఒత్తిళ్లు అంటండి. ఇరాన్లోకి ఎంతగా చొచ్చుకెళ్లిందనేది ఇటీవల దాడులు స్పష్టం చేశాయి. ప్రత్యేకించి సైనిక కమాండర్లు, అణుశాస్త్రవేత్తలను గుర్తించి దాడులు చేయడంలో ఆ దేశం అనుసరించిన తీరు ఇరాన్ను ఆత్మరక్షణలో పడేసిందండి. బుద్ధగయ ఆలయ చట్టంపై పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు అంటండి. యూనియన్ కార్బైడ్ వ్యర్థాల పూర్తి దహనం. ఇక ఉగ్రదాడులను కళ్ళకు కట్టిన ఎగ్జిబిషన్. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత్. దేశంలో విస్తారంగా వర్షాలు, 8 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్. జూలైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం, ఐఎండీ తెలిపింది. ప్రకృతితో మమైకమైతే దీర్ఘకాల రోగాల దూరం, కొలంబియా పరిశోధకులు వెల్లడించారు. గాజాలో కాల్పులు, 67 మంది మృతి చెందారండి. ఇక ఆన్లైన్లో ఎల్ఎల్ఎం కోర్సును గుర్తించబోమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపిందండి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థలపై సైబర్ దాడి, ఐసీసీలు వెల్లడించిందండి. ఇక ఇజ్రాయెల్కు F-35 సరఫరాపై పాలస్తీనా అభ్యంతరాలను తోసిపుచ్చింది బ్రిటన్ కోర్టు. ఇక ఖరీఫ్లో 11% పెరిగిన సాగు విస్తరణ, గత ఏడాది కంటే 26.71 లక్షల హెక్టార్ల అధికం. ఇక బహుళ సబ్జెక్టుల అమలుకు ఆసక్తి చూపించని కళాశాలలు, సాంప్రదాయ పద్ధతుల్లోని గ్రూపుల నిర్వహణ. ఇంటర్మీడియట్ విద్యామండలి సంస్కరణలు తెచ్చినా చేకూరిన ప్రయోజనం. ఇక పెద్దిరెడ్డి అనుచరులు దాడిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోరే అని పోలీసుల తీరుపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులు మొర. ఇక జత్వానీ కేసులో వాద్యాలు 21 వాయిదా అంటండి. ఇక సర్కారు మారిన గుత్తేదారు అదే అంట. గత ప్రభుత్వంలో అక్రమంగా బిల్లులు పొందే యత్నం, ఇప్పుడు అలాగే తీసుకునేందుకు ఆ గుత్తేదారు సిద్ధమంటండి. ఇక మాపై కేసు కొట్టేయండి హైకోర్టులో మాజీ ఎమ్మెల్యేలు
వాద్యం వేశారండి వైకాపా ఎమ్మెల్యేలు. అర్నాబత్తిన శివకుమార్, కాసు మహేష్ రెడ్డి మరియు పార్టీ అధికార ప్రతినిధి సాయి నాగార్జున సోమవారం హైకోర్టులో వాద్యం వేశారండి. సవాలుగా తీసుకొని రోడ్లపై గుంతలు పూడ్చామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలిపారండి. ఇక బీపీసీఎల్కు ఒకే దఫా భూముల రిజిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గురుకుల కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య, వేధింపులు ఉపాధ్యాయ వేధింపులే కారణమని తండ్రి ఆరోపణ. ఇక డైట్ ఛార్జీల పెంపుపై కసరత్తు, క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటున్న అధికారులు. 20% పెంచితే 180 కోట్ల అదనపు వ్యయం పడుతున్నట్టండి. ఇక మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జగన్ తెలిపారండి. తెలంగాణలో సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో. ఇక వివాహితపై ఆర్ఎంపీ అఘాయిత్యం, మత్తు మందు కలిపిన శీతల పానీయాలు ఇచ్చి అత్యాచారం, ఆపై ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చేందుకు యత్నం, చికిత్స పొందుతూ మహిళ మృతి అంటండి. ఇక రోహింగ్యాల పిల్లలకు భారతీయులని సర్టిఫికేట్లు, జీహెచ్ఎంసీ నిఘా వర్గాలను అప్రమత్తం చేసిన ఎన్ఐఏ. ఇక ఒడిశా బొగ్గే చౌక్ అంటండి. యాదాద్రి ప్లాంట్కు అందుతున్న సింగరేణి G9 బొగ్గు టన్ను ధర 6,300. అదే మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి తెప్పిస్తే అయ్యే ధర 4,300 అంటండి. తెలంగాణ జెన్కోలో అధ్యయనంలో వెల్లడైందండి ఇది. ఇక కాంగ్రెస్ అధిష్టానానికి ఏటీఎం కార్డు లాగా తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాల అని కేంద్ర మంత్రి శోభా ఆరోపణించారండి. 1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారు తెలిపారండి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. బంకర్ బస్టర్ బాంబులు మోసే సామర్థ్యానికి తగ్గట్టు అగ్ని-5 మిసైల్స్ ఆధునీకరణిస్తున్నట్లు DRDO ప్రకటించిందండి. ఇక రైల్వే శాఖ టికెట్ల ధరలు స్వల్పంగా పెంచింది. నేటి నుంచి అమల్లోకి. భారీ వర్షాలతో హిమాచల్ జనజీవనం అస్తవ్యస్తమైంది. 250 రోడ్లు మూసివేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందండి. ఇక ధాన్యం రైతుకు దగా అంటండి. రొక్కం లేదు దుఃఖమే. 24 గంటల్లో ఇస్తామన్నారు, 2 నెలలు దాటిన దిక్కు లేదు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో అన్నదాతలకు 300 కోట్ల మేర ధాన్యం బకాయిలు. కోనసీమలో 260, తూర్పుగోదావరిలో 150 మరియు కాకినాడలో 130 కోట్లు అంటండి. 2 లక్షల మంది నుంచి 19.84 లక్షల టన్నుల సేకరణ. తేమ శాతం. నాసి రకం సాగుతో నిలువు దోపిడీ. బస్తాకు 300 నుంచి 400 పైగా నష్టం. క్వింటాలకు ఏకంగా 600 వరకు నష్టపోతున్న రైతన్నలు. దాదాపు 1,200 కోట్లు దళారీ జోబుల్లోకి అంటండి. ధాన్యం డబ్బుల సంగతి ఏంటని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. ధాన్యం విక్రయించి రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్. విజయవాడలో పౌర సరఫరాల సంస్థ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రైతులు. ఇక పోలవరం బనకచర్ల ప్రతిపాదన వెనక్కి పంపించారండి. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అందిపుచ్చుకోవాలని చంద్రబాబు గారు తెలిపారండి. ముస్లింలను చంద్రబాబు మోసగించారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓడిద్దామని ముస్లిమ్స్కు MIA అధినేత పిలుపు. ఇక రైతులపై ఎందుకెంత కక్ష అని, పంటల కొనుగోలు చేయని ప్రభుత్వం మాకొద్దు అని కూటమి ప్రభుత్వంపై పొగాకు రైతుల ఆగ్రహం. కర్నూలు, ప్రకాశం జిల్లా కనిగిరిలో రోడ్డెక్కి ఆందోళన అంటండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. అమ్మ చనిపోదామంటుంది మేడం. గుంటూరు కలెక్టర్ను కదిలించిన 10 ఏళ్ల బాలుడు. GGH వద్ద టిఫిన్ బండ్ ఏర్పాటుకు విజ్ఞప్తి. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ నాగలక్ష్మి గారు అంటండి. ఇక బనకచర్లపై కొర్రి. ఆ ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర సమస్యలున్నాయన్న కేంద్రం. పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆదిలోనే కొర్రివేసిందంటండి. ఇందులో అంతర్రాష్ట్ర సమస్యలు ఇమిడి ఉన్నాయని తెలిపింది. 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఉల్లంఘించేలాగా ఉందని పలు ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చెందిన నిపుణుల ముదింపు కమిటీ తెలిపిందండి. స్టార్టప్లు తరలి రావాలని చంద్రబాబు గారు ఆశాభావం వ్యక్తం చేశారండి. భావి టెక్నాలజీ పాలనతో ప్రజా జీవితంతో సమ్మేళనం చేయాలని ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే అని ముఖ్యమంత్రి గారు తెలిపారండి. 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ దక్షిణాసియాలోని మొదటిది. ఇక్కడికి 50కి పైగా యూనికార్న్ అభివృద్ధులు అంటండి. చంద్రబాబు సాంకేతిక విప్లవంతో ఇది సెకండ్ చాప్టర్. క్వాంటమ్ వర్క్షాప్లో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక శ్రీశైలానికి కొనసాగుతున్న వరద. రాత్రి 11 గంటల సమయానికి 1,18,000 క్యూసెక్ల ప్రవాహం. 2 వైపులా విద్యుత్ ఉత్పాదన ప్రారంభం. దిగువన 58,000 క్యూసెక్లు అంటండి. ఇక సజ్జలకు చెప్పి మెడికల్ సీట్ ఇప్పిస్తారంట. 1.20 కోట్లు నొక్కేసిన ఆయన సన్నిహితుడు. నకిలీ ఆఫర్ లెటర్తో బాధితుడికి తోకరా. అడప ప్రేమచంద్పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు. విజయవాడ పిన్నంనేనిలో సీటుకు 2 కోట్ల డీల్. ఆ తర్వాత 4 కోట్లకు పెంచారంటండి. బెంగళూరులో సీటు వచ్చినట్లు నకిలీ ఆఫర్ని చూపించారు. గుట్టు బయటపడటంతో బాధితుడికి బెదిరింపు. వైసీపీ గెలవగానే అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తారంటండి. ఇక బిగుస్తున్న ఊచో అంట. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అనుచరుల అరెస్ట్. సిట్ అదుపులోకి బాలాజీ మరియు నవీన్. మధ్యప్రదేశ్ ఇండోర్లో దొరికిన నిందితులు అంటండి. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు. ట్రాన్సిట్ వారెంట్పై నేడు బెజవాడకు తరలింపు. ఎన్నికల ముందు 100 కోట్ల తరలింపు. చెవిరెడ్డి అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి. ఆలయాలు సందర్శిస్తూ నేపాల్ వరకు పరారి. రాజ్ కాశిరెడ్డి అదాన్ అకౌంట్లో 16 కోట్లు. గరికపాడు వద్ద పట్టుపాటు 8 కోట్లు నగదు. ఇక
ఎస్ఎన్జే షుగర్స్ ఖాతాలో 5 కోట్లు, ఎంపీ డిస్టిలరీస్ నుంచి 50 లక్షలకు జప్తంటండి. ఇక గుడులపైన గురంటండి, ప్రధాన ఆలయాలను వివాదంలోకి లాగే కుట్ర, లడ్డు ప్రసాదాలపై కావాలని దుష్ప్రచారం, శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చిందని యాగి, దుర్గమ్మ లడ్డూలో మేకు ఉందని హడావిడి, ఘటన ఫేక్ అని తేల్చిన రిపోర్ట్లు, సీసీ కెమెరా ఆధారంగా గుట్టురట్టు, వైసీపీ మొదలుపెట్టిన దుష్ట సాంప్రదాయం ఇది, టీటీడీలో గోవులు చనిపోతున్నాయని, అన్నదానం సరిగ్గా లేదని నిన్న మొన్న హల్చల్ చేసిన వైసీపీ, అదే కోవలోకి తప్పుడు వదంతాలు వెలుగులోకి వస్తున్నాయంటండి. ఇంకొకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. అంతరిక్షంలో భారత్ నిఘా అంట, 52 సైనిక ఉపగ్రహాలతో చైనా పాక్ చెక్, హిందూ మహాసముద్రంలోని గస్తీ, 2029 నాటికి అంతరిక్షంలో మిలిటరీ శాటిలైట్స్, ఇస్రోతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం, చైనా యాంటీ శాటిలైట్ వ్యవస్థకు కౌంటర్, కేంద్ర ప్రభుత్వం తాజా యోచన, యుద్ధ ప్రతిపాదన కింద కార్యాచరణ. ఇక నేడు మల్కంపల్లికి సీఎం చంద్రబాబు గారు అంటండి దంతవాడలో పెన్షన్ల పంపిణీ, అనంతరం కాపవరంలో కొవ్వూరు టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరు, అటు నుంచి నేరుగా కుప్పంకు ముఖ్యమంత్రి, 2న శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లిలో సుపరిపాలన తొలి అడుగు శ్రీకారం, అనంతరం తమ్మేసి వద్ద బహిరంగ సభ, మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆసుపత్రిలో డిఐఎన్సి సెంటర్ ప్రారంభం అంటండి. ఇక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, జనవరి 1కి క్వాంటమ్ వ్యాలీ పార్క్ అంటండి. దక్షిణ ఆసియా క్వాంటమ్ కేంద్రంగా అమరావతి, క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల కల్పన, 50కి పైగా యూనికార్న్ల అభివృద్ధి అంటండి. క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. ఇక జూలై 8కి ముందే యుఎస్ డీల్ అంటండి. అమెరికా భారత్ వాణిజ్య చర్చలు తుది దశకు చేరిన సంప్రదింపులు, డెడ్లైన్ పొడిగించేది లేదన్న ట్రంప్, వ్యవసాయ ఆధారిత ఆ రంగాల ఉత్పత్తులపై భారత్ దృష్టి, కీలక రంగాల దిగుమతులపై ప్రతిష్టంభన అంటండి. ఇక కొరడా జులిపిస్తేనే పల్లెవాసులకు కార్పొరేట్ వైద్యం అంటండి, అప్పుడే ప్రభుత్వ లక్ష్య సాధ్యం, వైద్యంపై ప్రభుత్వం కోట్లకు వెచ్చించిన ఆశించిన ఫలితాలు శూన్యం, వైద్యులు పల్లెల్లో ఉండరు వెళ్లరు, ప్రైవేట్ వైద్య సంస్థల్లో అది తీరంటండి, లక్షల్లో ఫీజులు, కోట్లలో డొనేషన్, అయినా కొరవడిన సామాజిక బాధ్యత, కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితమని ప్రభుత్వానికి నిపుణుల సూచనటండి. ఇక 45,000 ఎకరాల భూ సమీకరణ వచ్చే జూలై నెలాఖరులోపు నోటిఫికేషన్ అంటండి, 2015 నాటి విధానాలే అమలు చేసే యోచన. ఇక అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు భూ సమీకరణ ప్రాంతాల్లో త్వరలో అవగాహన సదస్సులు, సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు అంటండి. రాజధాని అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు. ఇక అమరావతిలో మౌలిక వసతులపై ఫోకస్, పీపీపీ పద్ధతులను నిర్వహించేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల సుముఖత, కీలక అంశాలపై సిఆర్డీ అధికారులతో సమీక్ష, రాజధాని పరిశీలన అంటండి. ఇక మైక్రోగ్రావిటీలో క్యాన్సర్ కణాల పనితీరుపై అధ్యయనం చేస్తున్నారంటండి, రోగులకు సరికొత్త థెరపీలకు మార్గం, జేజే ఫౌండేషన్ సహకారంతో రీసెర్చ్ చేస్తున్నారంటండి. అంతరిక్షంలో శుక్లా గారు. ఇక ట్రంప్ నేతన్యాహులపై ఫత్వా జారీ, దేవుడి శత్రువులన్న ఇరాన్ మాల్వి అంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. దశాబ్దాల కనిష్టానికి బ్యాంకులు మొండి బకాయిలు, మార్చిలో 2.3%, 2027 మార్చికి పెరగచ్చా అని ఆర్బీఐ నివేదించిందండి. ఇక గ్రీన్కో ఎనర్జీస్ వాటా కొనుగోలు చేయనున్న ఎంఏ గ్రీన్ అని అంటండి. ఇక చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం, ఎల్ఐసితో ఏయూ స్మాల్ ఫైనాన్స్ భాగస్వామ్యం అంటండి. ఇక ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాల విభజన అని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. కీలక దశలు చేరిన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలు. ఇక బయోలాజికల్ ఈ నుంచి హెచ్పివి టీకా అంటండి, చైనా కంపెనీ ట్రక్ బయోతో భాగస్వామ్యం. ఇక అరబిందో ఫార్మా కాకినాడ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం అంటండి. ధ్రువ్ స్పేస్కు శాట్ సూర్య సహకారం అంటండి. ఇక 9 నెలల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి అంటండి, మేలో 1.2% వృద్ధికి పరిమితం. ఇక 40 లక్షల ఇళ్లకు సౌర వెలుగులని ఎస్బీఐ తెలిపిందండి. 5 ఏళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు, 2024-25లో 22.08 లక్షల కోట్లు అంటండి. ఇక జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు తీసుకురండి అని పీడబ్ల్యూసీ ఇండియా నివేదించిందండి. ఇక మదుపరులు లాభాల స్వీకరణ తీసుకున్నారంట, నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఎఫ్ఐఐ విక్రయాలు 831 కోట్లు అంటే, డిఐఐ కొనుగోళ్లు 3,497 కోట్లు. ఇక కోవర్కింగ్ కార్యాలయాల్లో పెరిగిన అద్దె లావాదేవీలండి. ఇక ఎన్సీసీకి 1,690 కోట్ల ఆర్డర్లు వచ్చినాయంటండి. ఒకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. భారత్ వాయుసేన అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయుసేన నియామకాల్లో నోటిఫికేషన్లు విడుదల చేసిందండి. అవివాహిత పురుష మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 2005 నుంచి 2009 మధ్యలో జన్మించి ఉండాలండి. ఇక ఎంపిక ఫేజ్ 1 ఆన్లైన్లో రాత పరీక్ష, ఫేజ్ 2 ఫిజికల్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ అంటండి. పరీక్ష ఫీజు ₹550 ప్లస్ జీఎస్టీ. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 11 జూలై అండి. లాస్ట్ డేట్ 31 జూలై. ఆన్లైన్లో పరీక్షలు 25 సెప్టెంబర్ అంటండి. ఇక ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చరల్ ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ విమెన్ ఇన్ అగ్రికల్చరల్ కింద దేశవ్యాప్తంగా 13 కేంద్రాల్లో కాంట్రాక్ట్ బేస్లో 52 పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి.
యంగ్ ప్రొఫెషనల్స్ 26 మరియు ఫీల్డ్ అసిస్టెంట్స్ 26. ఇంటర్వ్యూ మరియు విద్యార్హతలతో ఎంపిక తీసుకుంటారంటండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 4 జూలై. ఇక ఏపీ సిఆర్డిఎల్ ఉద్యోగాలు అంటండి 4 మేనేజర్లు మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్లో మేనేజర్కు 45,000 ఉండొచ్చు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 35,000 ఉండొచ్చు అంటండి. 5 నుంచి 7 ఏళ్ళు పని అనుభవం ఉండాలి. పని ప్రదేశం ఏపీ సిఆర్డి అమరావతి అండి. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 13 జూలై అండి. మెటలర్జికల్ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ లిమిటెడ్లో రాంచీలో 13 పోస్టులు భర్తీ చేయనుందంటండి. వయసు 32 నుంచి 36 మధ్యలో ఉండాలి. 5 జూలై నుంచి ప్రారంభమయ్యి 3 ఆగస్టుతో ముగుస్తుందంటండి. జనరల్, ఓబీసీ మరియు మిగతా వారికి 1000 రూపాయల ఫీజు వరకు ఉండొచ్చండి. ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు. ఇక ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో 4 యానిమల్ హ్యాండల్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. సంబంధిత విభాగాల్లో డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలండి. 18,000 వరకు శాలరీ ఇస్తారు. ఇక నైపర్, పంజాబ్లోని మొహిలీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాంట్రాక్ట్ బేస్లో 15 ఫ్యాకల్టీ ఖాళీలు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. దరఖాస్తు ఫీజు 1000 రూపాయల వరకు ఉండొచ్చండి. ఎంపిక డెమో మరియు ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 28 జూలై అండి. ఇక బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ కాంట్రాక్ట్ బేస్లో 4 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బెంగళూరులో అప్లై చేయొచ్చండి ఇంటర్వ్యూకి. ఇక డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నంద్యాల జిల్లాలో 31 ఆశా వర్కర్ల పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. 10వ తరగతి చదివి ఉండాలి. 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఉండాలండి. నెలకు 10,000 రూపాయలు ఇస్తారు వేతనం. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు తీసుకుంటారంటండి. 2 జూలైన లాస్ట్ డేట్. 200 రూపాయలు అంటండి. ఎంపిక 10వ తరగతి మార్కుల ఆధారంగా. ఇక న్యూఢిల్లీలోని నేషనల్ హెల్త్ రిసోర్స్ సెంటర్ కాంట్రాక్ట్ బేస్లో 4 ఖాళీలకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. సీనియర్ కన్సల్టెంట్ మరియు కన్సల్టెంట్ 1 పోస్టులు. వేతనం 90,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు అంటండి. వయసు 50 ఏళ్ళు మించి ఉండకూడదు. ఇక హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేసిన వివిధ విభాగాల్లో 125 ఆర్టిసన్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 7 జూలై అండి. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్. వయసు 30 ఏళ్ళు మించకూడదంటండి. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. ఐటీ, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్, యూత్ ఫెసిలిటేటర్, డిజిటల్ మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ డిజైన్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు నుంచి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.